నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఉండవల్లి గుహల వద్ద యోగా గురు రామ్దేవ్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రామ్దేవ్ బాబా వేసిన ఆసనాలను వీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సిఐ నాగరాజు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతి కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేతలు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రాంతి కుటుంబాన్ని పరామర్శించి వారిని ఆదుకోవాలని డిమాండ్. రాష్ట్రంలో 1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి కల్పించబోతున్నట్టు వెల్లడించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. కూటమి పాలనలో రెవెన్యూ శాఖలో మరెన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని వెల్లడి. విశాఖలో బీచ్ షాక్స్ వ్యతిరేకంగా బీచ్లో వినూత్న నిరసన చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. చంద్రబాబుకి సంపద సృష్టించడం చేతగాక మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తున్నారని విమర్శ. మన సంస్కృతి విలువలే భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురు స్థానంలో నిలిపాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సంస్కృతి విలువలను కాపాడుకుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ నిర్వహించిన యోగా సాధన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. యోగాంధ్ర లోగో ఉన్న చొక్కాను ధరించి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబా రామ్దేవ్ నేతృత్వంలో జరిగిన యోగాభ్యాసాన్ని ముఖ్యమంత్రి తిలకించారు. ఈ సందర్భంగా వివిధ రకాల యోగాసనాలను సీఎం చంద్రబాబుకు రామ్దేవ్ వివరించారు. సీఎం చంద్రబాబు ఎదుట చక్రాసనం, వృశ్చికాసనం, మయూరాసనం, హనుమాసనం, రాజ్ కపోతాసనం, పవర్ యోగా వంటి ఆసనాలను రామ్దేవ్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ బాబా రామ్దేవ్తో తనకు 30 ఏళ్ల నుంచి పరిచయం ఉందన్నారు. రామ్దేవ్ బాబా యోగాని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి రామ్దేవ్ బాబా దగ్గర యోగాలో శిక్షణ తీసుకుంటారని చెప్పారు. యోగాని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన రామ్దేవ్ బాబాకు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. Big applause for all children who has contributed extraordinary performance. I am watching him for the last 3 decades. When I became Chief Minister first time 95. ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. విప్లవాత్మక సంస్కరణలో భాగంగా త్వరలోనే 1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి కల్పించబోతున్నట్టు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే లోపాల వల్ల భూ సంబంధిత సమస్యలపై ప్రభుత్వానికి దాదాపు 7.5 లక్షల ఫిర్యాదులు అందాయన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రీసర్వే 2.0 ద్వారా 4331 గ్రామాల్లో సర్వే పూర్తి చేసిందని వెల్లడించారు. అన్స్టేటెడ్ ఎస్టేట్, ఇనాం భూములతో పాటు దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించి వేలాది మందికి హక్కులు కల్పించామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జగన్ ఫోటోతో కూడిన పాస్బుక్కుల స్థానంలో క్యూఆర్ కోడ్ వంటి 12 భద్రతా చర్యలతో కూడిన 28 లక్షల కొత్త పాస్ పుస్తకాలకు అందించామని, ఏడాదిలో రీసర్వే పూర్తి చేసి మరిన్ని పుస్తకాలు ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే స్లాట్ బుకింగ్ విధానం ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తున్నామని, తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్కు ఇచ్చామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు ఏదైతే ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారో వారి నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ దాన్ని పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. దాంతోపాటు అభివృద్ధి సంక్షేమం వాటి పురోగతిని ప్రతి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క గ్రామంలో చర్చించి, అలాగే నియోజకవర్గాలుగా రాష్ట్ర స్థాయిలో కూడా మేము మీటింగ్లు పెట్టుకుని శ్రీకాకుళం జిల్లాలోని ఉత్తమ సేవలు అందించే ఆసుపత్రిగా జీజీహెచ్ను తీర్చిదిద్దుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా బలగలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అక్షర సమావేశ మందిరంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 4,30,00,000 CSR నిధులతో ఏర్పాటు చేయనున్న వైద్య పరికరాలకు సంబంధించి మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ను జీజీహెచ్ అధికారులతో కలిసి మార్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. 700కి పైగా ఇన్ పేషెంట్, 1,500కి పైగా అవుట్ పేషెంట్
మేనేజ్మెంట్ సామర్థ్యంతో నిత్యం రోగులకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్య బృందానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధితోనే జిల్లా అభివృద్ధి ముడిపడి ఉందని తాను విశ్వసిస్తున్నానన్నారు. సరైన వైద్య పరికరాలు లేకుండా సరైన వైద్యం వీలు కాదని రామ్మోహన్ నాయుడు అన్నారు. గత ఏడాది ఇదే సమయంలో జీజీహెచ్ రివ్యూ సమావేశంలో ఆసుపత్రికి ఏవేవి పరికరాలు అవసరమో ఇక్కడ వైద్య బృందాన్ని అడిగి నివేదిక సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు. అనంతరం అనేక కార్పొరేట్ కంపెనీలకు సంప్రదించి వారి సిఎస్ఆర్ నిధులు ఇక్కడ వెచ్చించేలా తన వంతు కృషి చేశానని రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు 4.5 crore రూపీస్ దీనికోసం ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 12 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో 38 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ మీద స్పెండ్ చేసి ఇక్కడ ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్కి సంబంధించి కానీ ఆర్థో వార్డులో కానీ ఆప్తో వార్డులో కానీ ఇలా డిఫరెంట్ వార్డ్స్లో ఎన్నో సంవత్సరాల నుంచి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే పెండింగ్ ఉండిపోయిందో దాన్ని సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఫెసిలిటేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నాయకుల బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, నందిగం సురేష్, మల్లాది విష్ణు, సుధాకర్ బాబు తదితరులు మీడియాతో మాట్లాడుతూ క్రాంతికుమార్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దళితులపై వరుస దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే వేధింపులకు దిగడం దారుణమన్నారు. గ్రివెన్స్ వినతులను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుకే పరిమితమైందని, తక్షణమే పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. అతను స్పష్టంగా ఆ సెల్ఫ్ వీడియోలో చెప్పింది సిఐ నాగరాజు కారణంగానే నేను చనిపోవడం జరిగింది అనేది చెప్పాడమ్మా. మరి సిఐ నాగరాజు వేధింపులు మీ అందరికీ తెలిసిందే. సాయి కృష్ణ విషయం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. నా బిడ్డ క్రాంతి కుమార్ విషయం కూడా మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఒక సమాజంలో మా సోదరుడిని, వారి కుటుంబాన్ని పలకరిద్దామని వచ్చాం. ఓ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా, ఓ సామాజిక సేవకుడిగా, జాతి ప్రయోజనాల కోసం సుదీర్ఘ పోరాటం చేసిన లక్షల కోట్ల అప్పులు ఎక్కడ పోయినా ఎవరికి చెప్పరు, అడిగితే క్వశ్చన్ చేస్తే కేసులు, ఏదో రకంగా రాజకీయంగా డైవర్ట్ చేయడం. అదే విధానంలో నిన్న జరిగిన సాయి కృష్ణ కేసు నెల రోజుల నుంచి ఆ తల్లి పడిన వేదన మనందరం కూడా చూసాం. ఆ తల్లి పడిన వేదన అంతా ఇంత కాదు. ఆ తల్లి పడిన వేదనకి మీమ్స్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఒక నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. మే 21, 23 నుంచి ఒక తల్లి ఆక్రందన, ఒక కుటుంబం యొక్క రోదన, బిడ్డ కనపట్లేదని చెప్పి కనీసం బిడ్డను చంపారా, చంపిన తర్వాత కనీసం ఆ బూడిదని ఇస్తారని చెప్పి ఒక తల్లి పడుతున్నటువంటి ఆవేదన ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెవిలోకి చేరలేదు. ఈ యొక్క చెవిటి ప్రభుత్వం మరి వారికి వినపడలేదు. కోర్టును సీఎం చంద్రబాబు నాయుడికి సంపద సృష్టించడం చేతకాక మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద బీచ్లో బీర్లు, వైన్లు విక్రయించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను, పర్యాటకులను త్రాగమని ప్రోత్సహిస్తూ ఆదాయం సంపాదించాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలు ఎంతో శాంతి కాముకులని మద్యం విచ్చలవిడిగా తాగితే శాంతి కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాగర తీరంలో మద్యం విక్రయం చేస్తే ఆదాయం వస్తుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేర్కొనడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వం బీచ్లో మద్యం విక్రయించాలని వెనక్కి తీసుకోవాలని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. వైసీపీ మహిళా నాయకురాలు మాట్లాడుతూ సాగర తీరంలో మద్యం విక్రయాలు సాగించి ప్రశాంతత విశాఖని దెబ్బతీయొద్దన్నారు. పర్యాటకులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రం దౌర్భాగ్యం ఏమిటో తెలియదు కానీ ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గరనే కూడా ఇలాంటి పిచ్చి ఎవరికి, ఏ ముఖ్యమంత్రికి కూడా రాలేదు. మరి ఒక చంద్రబాబు నాయుడికే వచ్చిందన్నమాట. ఏంటో ఈ కల్చరు, బీచ్ కల్చర్లో మందు బాబులు పెంచుతారంట, బీర్లు అమ్ముతాడంట, వైర్లు అమ్ముతాడంట, లిక్కర్ అమ్ముతాడంట. దానివల్ల ఎకానమీ పెరుగుతుందంట. సంపద సృష్టి చేత కావట్లేదు. ఓ ఏమి ఫోజులండి, మైకి పట్టుకొని సభల్లోని బిఫోర్ ఎలక్షన్స్ సంపద సృష్టికి నేనే అనుకొని ఇంకా మరి పవన్ కళ్యాణ్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు. మరి ఈరోజు
సంపద సృష్టి జీరో. ఇంత మంచి విశాఖపట్నం వైజాగ్ బీచ్ అనేది నిజంగా ఎంతో పేరుగాంచినది. ప్రతి ఒక్కరూ కూడా ఈవినింగ్ టైంలో కానివ్వండి, మార్నింగ్ టైంలో కానివ్వండి, అందరూ కూడా ప్రశాంతత కోసం ఇక్కడున్న దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు, అలాగే ఈ విశాఖ జనం అంతా కూడా ఎంతగానో ఆహ్లాదంగా ఉంటుంది బీచ్ అనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు. మరి అలాంటి ఆహ్లాదాన్ని ఎందుకు పాడు చేయాలని చూస్తున్నారు? మరి విశాఖ మీద మీకు నిజంగా ప్రేమ ఉందా లేదా కక్ష కట్టారా? విశాఖని ఎంతో ప్రోత్సహించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ సిటీ చేద్దామని ఆయన అంటే దానిని మీరు స్పాయిల్ చేస్తూ ఈరోజు బీచ్లో ఈ విధంగా బార్లు పెట్టడం నిజంగా ఎంత దుర్మార్గం, నిజంగా సిగ్గుచేటు. మీరు సంపద సృష్టిస్తామంటే ఎలా? ఇదా మహిళల పైన ప్రాణమానాలతోని సంపద సృష్టిస్తారా? విజయనగరం జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనం, కేక్ కటింగ్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1772లో ఆవిర్భవించిన రెవెన్యూ శాఖ భూ పరిపాలన, సంక్షేమ పథకాలు, విపత్తు నిర్వహణతో పాటు ప్రజలకు 72 రకాల సేవలను అందిస్తూ వారి నిత్య జీవితంలో భాగమైందని కొనియాడారు. పరిమిత వనరులతో ఎన్నికలు, జనగణన వంటి నిధులను విజయవంతంగా పూర్తి చేస్తున్న సిబ్బంది అంకిత భావం, నిజాయితీతో సేవలు అందించాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ పరిపాలనలో కీలకమైన రెవెన్యూ సిబ్బంది ప్రస్తుతం జరుగుతున్న రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పారదర్శకంగా పూర్తి చేయాలని, విధులతో పాటు ఆరోగ్యం, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ వేడుకల్లో భాగంగా విశ్రాంతి ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, అసోసియేషన్ ప్రతినిధులు పి ఆదిలక్ష్మి, సిహెచ్ బంగారాజు, కె జోగినాయుడు, తహసీల్దార్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సో ఏదైతే ఇప్పుడు మనం అన్రివార్డెడ్ అనుకున్నామో దాంతోపాటు మనకు ఒక గిఫ్ట్ కూడా ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్. సో వేర్ హైయెస్ట్ రిగార్డ్ ఇన్ ఎంటైర్ సొసైటీ యూ బిలాంగ్ టు ద రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మనకు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివార్డ్. అండ్ ఆల్సో అవర్స్ ఇస్ ఏ అన్రివార్డెడ్. సో రెవెన్యూ శాఖ ఇస్ యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే నాకు కూడా మొదలైంది. లాస్ట్ 5 years బ్యాక్ ఫస్ట్ పోస్టింగ్. వీ డిడ్ంట్ నో యాజ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏ పోస్ట్ ఎక్కడ ఇస్తారని కూడా మాకు తెలియదు. దేశంలోనే బలహీన వర్గాల వారి హక్కుల సాధన కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాటం జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వల్లి తెలిపారు. నగరంలో కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మస్తాన్ వల్లి మాట్లాడుతూ బలహీన వర్గాల వారికి తీరని అన్యాయం జరుగుతుందని వాపోయారు. జనగణనతో పాటు కులగణన జరిగిన నాడే బీసీలకు, దాని ఉపకులాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బీసీల సంక్షేమాన్ని ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. బీసీల సంక్షేమం కోసం తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సాగుస్తున్న పోరాటంతో బీసీలకు న్యాయం జరుగుతుందని మస్తాన్ వల్లి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాట్లాడుతూ తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పాదయాత్ర నిర్వహిస్తూ బీసీల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేసిందని చెప్పారు. బీసీలందరూ ఏకతాటిపైకొచ్చి తమ హక్కుల సాధనకు తమతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీ నాయకుల కొంత ఆఫీస్ బేరర్ల ఎంపిక జరిగింది బీసీ డిపార్ట్మెంటు. వారందరితో కలిసి ఈరోజు ఒక రివ్యూ మీటింగ్, ఇంకా చేయవలసిన పనులు ఏమిటి, బీసీ డిపార్ట్మెంటు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏ రకంగా బీసీలకు న్యాయం జరగాలని నేషనల్ లెవెల్లో పోరాటం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా మేము ప్రతి జిల్లాలో కూడా, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా బీసీ విభాగాన్ని పటిష్టం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు జరగబోయేటటువంటి న్యాయం గురించి, ముఖ్యంగా రిజర్వేషన్ మేము ఎప్పుడు అడుగుతూనే ఉన్నాము. పార్లమెంట్లో, అసెంబ్లీలో ముందు బీసీలకు రిజర్వేషన్లు కల్పించండి, దాంతో పాటు ఆటోమేటిక్గా బీసీ మహిళలకు రిజర్వేషన్లు వస్తాయి. उसकी जितनी आबादी उसकी उतनी हिस्सेदार అని భారత్ జోడో యాత్రలో ఏదైతే రాహుల్ గాంధీ చెప్పారో ఈ ప్రాంతం మీదకి వెళ్ళి కూడా వారు పాదయాత్ర చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఓబీసీ డిపార్ట్మెంట్ను, ఓబీసీల యొక్క హక్కుల గురించి పోరాటం చేయాలి, అలాగే పార్టీని పై స్థాయికి తీసుకెళ్ళాలి, అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఈనాటి నుంచి ప్రతి జిల్లాలో కూడా ఈ పాదయాత్రలు చేయడం. నిన్ననే రాహుల్ గాంధీ గారి బర్త్డే కూడా జరిగింది కాబట్టి దాని ఉద్దేశంలో ఈరోజు పాదయాత్ర తీసుకుంటూ బలహీన వర్గాలకి న్యాయం చేయటం అనేటటువంటిది ఒక దానం కాదు, బలహీన వర్గాల హక్కు. ఆ హక్కు కోసం రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తూ ఉన్నారు, జనగణన చేస్తూ ఉన్నారు. జనగణనతో పాటు కులగణన జరగాలి, అప్పుడే
బీసీలలో న్యాయం జరుగుతుంది, బీసీలకి రాజ్యాంగం ప్రకారం న్యాయం జరుగుతుంది, ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుంది. మత్స్యకారుల సంక్షేమానికి భూగర్భ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మరింతగా కృషి చేయాలని రాష్ట్ర సంప్రదాయ మత్స్యకార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు కోరారు. మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలను వన్ టౌన్లో స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహించారు. అన్నదానం, వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలను పంపిణీ చేశారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన మత్స్యకార విద్యార్థులకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చింతకాయల ముత్యాలు మాట్లాడుతూ మంత్రి కొల్లు రవీంద్ర మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. నేటి సమాజంలో అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కొల్లు రవీంద్రపై మత్స్యకారులకు ఎన్నో ఆశలు ఉన్నాయని వాటిని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం నేతలు సురపతి నరసింహారావు, చింతకాయల రమణమూర్తి, రాంబాబు, వి శ్రీనివాసరావు, సిహెచ్ అప్పారావు, టి కృష్ణసాయి బలరాం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, మత్స్యకారు ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ కొల్లు రవీంద్ర గారు పుట్టినరోజు సందర్భంగా విశాఖ నగరంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది. అందులో భాగంగా శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ వన్ టౌన్లో గల అన్నదాశ్రమంలో పేదలకు అన్నదానం, వస్త్రదానం, మత్స్యకార విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడమైంది. కావున మంత్రి గారికి జన్మదిన సందర్భంగా మంత్రి గారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మంత్రి గారు నాయకత్వంలో మత్స్యకారు 14 ఉపకులాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అంది అన్ని రంగాల మత్స్యకారులు ముందుండాలని, అందుకు మత్స్యకారుడిగా మంత్రి గారు సేవలు విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లి ఈ యొక్క మా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలలో ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది. కాబట్టి ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం నాయకులు శ్రీ పల్పాల శ్రీనివాసరావు గారు, చింతకాయల అమ్మోరు గారు, తిత్తి సాయి బలరాం గారు, అలాగే విశాఖపట్నం జిల్లా నాయకులు నరసింహరావు గారు, అలాగే శ్రీని గారు అందరూ పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సంఘ సభ్యులందరికీ కూడా మంత్రి గారి జన్మదిన సందర్భంగా పాలు పంచుకున్నటువంటి ప్రతి సభ్యుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలో యోగా కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది యోగా దినోత్సవం థీమ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం పేరుతో నిర్వహించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు జీవిత నాణ్యతను పెంపొందించుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ తుమరాడ అరుణకుమారి పాల్గొని యోగా సాధనలను ప్రదర్శించారు. బ్రెస్ట్ క్యాన్సర్ను విజయవంతంగా జయించిన ఆమె ప్రస్తుతం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హెచ్సిజి కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భాస్కర్ భువన్ అందించిన చికిత్సతో ఆమె క్యాన్సర్ నుంచి కోలుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయ ఆదిత్య, డాక్టర్ సంకేత్ మాట్లాడుతూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. వయసు పెరిగినా ఆరోగ్యంగా చురుకుగా జీవించవచ్చునని తెలిపారు. మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భాస్కర్ భవన్ మాట్లాడుతూ యోగా మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఒత్తిడి తగ్గించడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడంలో యోగా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. యోగా సాధన సానుకూల మార్పులను తీసుకువస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్సిజి వైద్యులు, సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము యోగా థీమ్ ఏమి అంటే, యోగా డే థీమ్ ఏమి అంటే హెల్దీ ఏజింగ్. వయసు పెరుగుతున్న కొద్దీ బీపీలు, షుగర్లు, రకరకాల అనారోగ్యాలకి పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యోగాతో వాటన్నిటిని నివారించవచ్చు అనే ఉద్దేశంతో హెల్దీ ఏజింగ్ అని పెట్టారు. బట్ ఐ వుడ్ సే ఇవాళ రేపు చిన్నపిల్లలకి కూడా ఆఫ్టర్ కరోనా మేబీ ఆన్లైన్ క్లాసులు, మొబైల్ ఫోన్స్ అడిక్ట్ అయ్యాక చిన్నప్పుడే ఒబేసిటీ, రకరకాల ఇష్యూస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి కూడా యోగా, ప్రాణాయామ, మెడిటేషన్స్ చిన్నగా అలవాటు చేసుకున్న రోజు 1/2 గంట 20 నిమిషాలు ప్రాక్టీస్ చేసినా సరే అద్భుతంగా. యోగా విత్ హెల్దీ ఏజింగ్ అంటే వయసు పెరిగే కొద్దీ కూడా యోగాని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి ఆరోగ్యకరమైన లైఫ్ మనకి లభిస్తుంది. యోగా అన్నది ఒక ఏన్షియంట్ ఆర్ట్. మన భారత సంస్కృతిలో యోగా అన్నది ఒక ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ కాదు, ప్రత్యేకమైన యాక్టివిటీ కాదు, అది మన జీవన విధానంలో ఒక భాగం. యోగా అన్నది అన్ని ఏజెస్ వాళ్ళు, అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ సేఫ్గా మంచి ట్రైనర్ ఇన్స్ట్రక్షన్స్లో చేయవచ్చు. చాలా విషయాలు, నాట్ ఓన్లీ యోగా థింగ్స్, చాలా విషయాల్లో ఆవిడ మాకు మోటివేట్ చేయడం కానీ ఇవన్నీ జరిగింది. అంటే యోగా జీవన విధానం ఎలా ఇంపార్టెంట్, ఎలా మలుచుకోవాలి ప్రతి ఒక్కరు యోగా పరంగా
అన్నది. ఎందుకంటే ఇది భారతదేశం యొక్క సంస్కృతి. ఇది మనం మధ్యలో యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ యోగా చేస్తూనే ఉంటారు ఆ జీవన విధానంలో. బట్ మధ్యలో వెస్టర్నైజేషన్ వల్ల అంతా మిస్ అయింది. బట్ మళ్ళీ స్టిల్ భారతదేశం ఒక దివాళీ, పొంగల్ ఎలా చేసుకున్నారో యోగా డే కూడా ఒక సెలబ్రేషన్లా చేసుకోవాలి. క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం మనకి పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల పేషెంట్స్ అందరూ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, స్లీప్ సరిగ్గా లేకపోవడం ఇవన్నీ చాలా ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లోనే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. యోగా అనేది మన అందరికీ తెలుసు, ఇట్స్ అన్ ఏన్షియంట్ ప్రాక్టీస్. ఇది ఒక కాంబినేషన్ ఎక్సర్సైజెస్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఇవన్నీ. విశాఖ వడ్లపూడి తిరుమల నగర్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, స్వచ్ఛాంధ్ర కమిషన్ డైరెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం త్వరలోనే స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందన్నారు. అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది అందరి బాధ్యతని, ప్రజల సహకారం కావాలని కలెక్టర్ కోరారు. పట్టణాల్లో కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో టెర్రస్ గార్డెన్ ద్వారా మొక్కలు పెంచాలని జీవీఎంసీ కమిషనర్ సూచించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో వస్తున్న మార్పు సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గాజువాకలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ గారైనటువంటి అభిషిత్ కిషోర్ గారు వచ్చారు. అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు కేతన్ గార్గ్ గారు, అలాగే నాగలక్ష్మి గారు డైరెక్టర్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి, అలాగే జీవీఎంసీ నుంచి ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సందర్భంగా అందరికీ ఇందులో పాల్గొన్నటువంటి అధికారులకు, కాలనీ వాసులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనం గాజువాక నియోజకవర్గంలో గణేష్ నగర్ దగ్గర మనం ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. దీనికి మన గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇక్కడున్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ప్రజలు అందరూ పాలుపంచుకోవడం జరిగింది. ఏదైతే ఆపరేషన్ క్లీన్ స్వీప్ గత 4 వారాల నుంచి విశాఖ నగరంలో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకుంటున్నామో, మనకి 87 వార్డులో గణేష్ నగర్లో ఈ స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ భాగంగా లాస్ట్ 1 మంత్లో చేసిన అన్ని యాక్టివిటీస్ కూడా ఈరోజు ఫైనల్ చేస్తున్నాము. నేషనల్ హైవే పక్కన ఈ స్పాట్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ స్పాట్లో చాలా చేంజెస్ రావాలి అని చెప్పి మళ్ళీ ప్రయత్నాలు చేసుకొని, శానిటేషన్ పరంగా, ఇంజనీరింగ్ పరంగా ప్రయత్నాలు చేసుకొని ఎంతవరకు చేంజెస్ తీసుకురాగలుగుతామని చూపించడానికి స్పాట్ సెలెక్ట్ చేయడం జరిగింది. నందిగామ టౌన్ పరిధిలో జరిగిన భారీ దొంగతనం కేసును సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించామని నందిగామ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. 2 అంతర్రాష్ట్ర ముఠా దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 48,58,000 విలువైన చోరీ సొత్తును రికవరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నందిగామ కాకానీ నగర్కు చెందిన ఎర్రంరెడ్డి శ్రీనివాసరావు ఇంట్లో గత నెల 25న తాళాలు పగలగొట్టి 347 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 లక్షల నగదు దొంగలించినట్లు కేసు నమోదైందన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాలు, రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ సూచనలతో తాము ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. టౌన్ ఇన్స్పెక్టర్ పి శ్రీను ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి శుక్రవారం సాయంత్రం నందిగామ శివారు వై జంక్షన్ వద్ద రాత్లవాత శంకర్ అలియాస్ శంకర్ నాయక్, తెనుగు అజైల్ను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ వివరించారు. నిందితుల నుంచి 347 గ్రాముల బంగారం, 1,00,000 నగదు, 2 సెల్ ఫోన్లు, బైక్ ని స్వాధీనం చేసుకున్నట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు శంకర్ నాయక్ పై 2 రాష్ట్రాల్లో 120కి పైగా దొంగతనం కేసులు, 4 పిడి యాక్ట్ కేసులు ఉండగా అజయ్ పై 8 కేసులు ఉన్నాయని చెప్పారు. నిన్న 19వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నందిగామ టౌన్ సిఐ పిసి తన సిబ్బందితో వై జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా యాక్టివా వెహికల్ మీద వస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఆ విచారణలో వీళ్ళు రత్లావత్ శంకర్ అలియాస్ శంకర్ నాయక్, వయసు 32 సంవత్సరాలు, సుగాలి, నాగర్లబండ తాండా, వేపనగుట్ల మండలం, వనపర్తి జిల్లా. అదేవిధంగా 2వ వ్యక్తి తెనుగు అజయ్.
మన దేశం ప్రపంచానికి యోగా అనే గొప్ప కానుకను అందజేసిందని మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు పేర్కొన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ యోగా సాధన చేస్తే వారి జీవన ప్రమాణం మెరుగుపడడమే కాకుండా ఎన్నో అద్భుత ఫలితాలను చూస్తారని చెప్పారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో మెడికవర్ ఆసుపత్రిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా శిక్షకురాలు శిల్ప ఆధ్వర్యంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కమలాకర్ పాడి, డాక్టర్ శివశంకర్ దయాల్ మాట్లాడుతూ యోగా నిత్య సాధనతో ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పొందవచ్చునన్నారు. అదేవిధంగా యోగా ద్వారా మానవులు ఎన్నో రోగాల నుంచి విముక్తి పొందవచ్చునన్నారు. నేడు పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, దాని నుంచి ఉపశమనం పొందాలంటే యోగా సాధన ఒక్కటే మార్గమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో యోగాకు బహుళ ప్రాచుర్యం కల్పిస్తూ అందరూ ఆచరించేలా కృషి చేస్తున్నారని వైద్యులు కొనియాడారు. We are also a part of it, and we are celebrating yoga with our staffs, colleagues, consultants, and this is just a symbolic expression that we are with the system of International Yoga Day, and with this we want to share a message to the public that Medicover is not only for treating the high-end diseases, but also we want to promote healthy life, and the only answer for healthy life is to practice daily yoga. Yoga is a gift of India to the world. Yoga means enti? Means addition. What we are adding? The body is added to the mind. ఎప్పుడు ఏమవుతుంది, చాలామంది డిజీజ్ బాడీ మైండ్ డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత చాలామంది డిజీజ్ అవుతుంది. యాజ్ పాడి గారు హ్యాస్ టోల్డ్ అస్, వీఆర్ నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రీటింగ్ డిజీజ్ ఏమి చేస్తే ఇలాగ చేస్తే రాదు, ఈ విషయంలో వీ హ్యావ్ టు ఫోకస్ బికాజ్ వీ నో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. So I was associated with Medicover for the past 3 years. I keep coming to Medicover to teach yoga asanas, and today on the eve of International Yoga Day, I was here part of the celebrations. Padi sir and Shankar Dalai sir cheppinattu, yoga is a gift to the world. So andukani it is our culture and our pride. We have to promote it, not just today, every single day. And also that today many of the diseases are lifestyle diseases. Like if you take thyroid తీసుకున్న, diabetes గానీ లేకపోతే cancers, ఇవన్నీ కూడా like sir చెప్పినట్టు ఇవన్నీ lifestyle diseases. దివ్యాంగ చిన్నారుల పట్ల అపారమైన మానవత్వాన్ని, సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె, వైసీపీ నాయకురాలు సిరమ్మ తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా విజయనగరం వైష్ణవ్ వీధిలో డెఫ్ అండ్ డమ్ స్కూల్ విద్యార్థుల మధ్య శనివారం అత్యంత ఆత్మీయంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పాఠశాల యాజమాన్యం ఆమెకు ఘనస్వాగతం పలకగా మూగా బెదిరా విద్యార్థుల కోలాహలం మధ్య ఆమె కేక్ కట్ చేశారు. అనంతరం పిల్లలకు స్వయంగా మిఠాయిలు తినిపించి వారి ముఖాల్లో మధురమైన చిరునవ్వులు పూయించారు. అమాయకత్వంతో నిండిన ఆ దివ్యాంగ పిల్లల కళ్లలో ఆనందాన్ని చూడటమే తనకు నిజమైన పుట్టినరోజు కానుకని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి పిల్లలకు అండగా నిలవాలని సిరమ్మ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సేవా గుణమే పరమావధిగా సాగిన ఈ వేడుకలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటా వాసుతో పాటు పలువురు సంస్థ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సిరమ్మ ఆశయానికి సంఘీభావం ప్రకటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఉండవల్లి గుహల వద్ద యోగా గురు రామ్దేవ్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రామ్దేవ్ బాబా వేసిన ఆసనాలను వీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సిఐ నాగరాజు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతి కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేతలు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రాంతి కుటుంబాన్ని పరామర్శించి వారిని ఆదుకోవాలని డిమాండ్. రాష్ట్రంలో 1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి కల్పించబోతున్నట్టు వెల్లడించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. కూటమి పాలనలో రెవెన్యూ శాఖలో మరెన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని వెల్లడి. విశాఖలో బీచ్ షాక్స్ వ్యతిరేకంగా బీచ్లో వినూత్న నిరసన చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. చంద్రబాబుకి సంపద సృష్టించడం చేతగాక మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తున్నారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.